ఈ రోజుల్లో ఎక్కడ చూసినా ఒక మాట వినిపిస్తూ ఉంది, బ్రదర్, ఇప్పుడు సైన్స్ చాలా డెవలప్ అయిపోయింది, స్పేస్లోనికి వెళుతున్నాం, డిఎన్ఏను మార్చేస్తూ ఉన్నాం, ఇంకా దేవుడనే ఆ పాత నమ్మకాలు మనకెందుకు బ్రదర్ అని కొందరు అంటున్నారు. మరికొందరేమో సైన్స్ అంటేనే దేవుణ్ణి కాదనడం అని ఫిక్స్ అయిపోతారు. అసలు నిజంగా సైన్స్కి దేవునికి మధ్య యుద్ధం జరుగుతుందా? ఈరోజు ఈ వీడియోలో మనం సైన్స్ చెప్పే నిజాలను, బైబిల్లో ఉన్న సత్యాలను పక్కన పెట్టి మరీ విశ్లేషిద్దాం. సరే, మొదట అసలు సైన్స్ అంటే ఏమిటో క్లారిటీ తెచ్చుకుందాం. సైన్స్ అనేది ఒక సాధనం. ప్రకృతి ఎలా పనిచేస్తుందో అధ్యయనం చేయడమే సైన్స్. ఒక పండు చెట్టు నుండి క్రింద పడితే అది ఎందుకు పడింది అని వెతకడం సైన్స్. అక్కడ మనకు గురుత్వాకర్షణ అనే నియమం సైన్స్ ద్వారా కనిపిస్తుంది. మనం కొన్ని వీడియోల నుండి ఈ పాయింట్స్ వింటూనే ఉన్నాం. సైన్స్ ఎప్పుడూ కూడా ఎలా అనే ప్రశ్నకు సమాధానం ఇస్తుంది, కానీ ఎందుకనే ప్రశ్నకు సైన్స్ దగ్గర సమాధానము ఉండదు. ఇలాంటి అనేకమైనటువంటి విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి హైప్ ఇచ్చి అనేకులకు చేరే విధంగా షేర్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డానియల్. మీరు చూస్తున్నారు బైబిల్ అన్నోన్ ఫ్యాక్ట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఒక చిన్న ఉదాహరణ చెబుతాను. మీ ఇంట్లో స్టవ్ మీద పాలు మరుగుతూ ఉన్నాయనుకుందాం. సైన్స్ని అడిగితే అది ఏం చెబుతుంది? మంట వల్ల వేడి పుట్టింది, ఆ వేడి వలన పాలలోని అణువులు కదిలి పాలు మరుగుతున్నాయని చెబుతుంది. ఇది ఎలా అనేదానికి సమాధానం. కానీ పాలు ఎందుకు మరుగుతున్నాయని అడిగితే, నాకు కాఫీ తాగాలని ఉంది కాబట్టి మరిగిస్తున్నాను అనేది అసలు కారణం. ఈ రెండో సమాధానం సైన్స్ పరిధిలో ఉండదు. అది మనిషి యొక్క పర్పస్ మీద ఆధారపడి ఉంటుంది. అలాగే ఈ విశ్వం ఎలా పనిచేస్తుందో సైన్స్ వివరిస్తుంది. కానీ ఈ విశ్వం అసలు ఎందుకు ఉంది, దీని వెనక ఉన్న ఉద్దేశం ఏంటి అనే ప్రశ్నలకు సైన్స్కి మించిన ఒక శక్తి సమాధానం ఇవ్వాలి. ఒక చిన్న లాజిక్ను ఆలోచించండి. మీరు ఒక మెటల్ డిటెక్టర్ తీసుకొని బీచ్కి వెళ్ళారు. అక్కడ గంట సేపు వెతికినా మీకు ఎక్కడా ప్లాస్టిక్ దొరకలేదు. అప్పుడు మీరు ఈ బీచ్లో అసలు ప్లాస్టిక్ లేనే లేదు అని చెబితే అది కరెక్ట్ అంటారా? కాదు కదా. ఎందుకంటే మెటల్ డిటెక్టర్ యొక్క పని కేవలం మెటల్ని వెతకడం మాత్రమే. అలాగే సైన్స్ అనేది కేవలం భౌతికమైనటువంటి విషయాలను మాత్రమే పరీక్షించగలదు. దేవుడనే వ్యక్తి ఈ భౌతిక ప్రపంచానికి అతీతమైన వాడు. మనం మైక్రోస్కోప్లో చూసి నాకు ప్రేమ కనిపించడం లేదు కాబట్టి ప్రేమాబద్ధం అంటే ఎంత హాస్యాస్పదంగా ఉంటుందో, సైన్స్లో దేవుడు దొరకడం లేదు కాబట్టి దేవుడు లేడు అనడం కూడా అంతే హాస్యాస్పదం. సర్ ఐజాక్ న్యూటన్ తన ప్రసిద్ధ రచన ప్రిన్సిపియా మ్యాథమెటికాలో ఇలా అంటూ ఉన్నారు, ఈ సూర్యుడు, గ్రహాలు, ధూమకేతువులో ఉన్న అద్భుతమైన వ్యవస్థ కేవలం తెలివైన మరియు శక్తివంతమైన సత్తా యొక్క యోచన మరియు ఆధిపత్యం వల్లనే ఈ ఉనికిలో ఉన్నాయి. అంటే ఇంటెలిజెంట్ పవర్ అండ్ పవర్ఫుల్ బీయింగ్ వలన మాత్రమే ఉనికిలోనికి వచ్చాయని చెబుతుంది. ఒకప్పుడు సైంటిస్టులు ఈ విశ్వం ఎప్పుడూ ఇలాగే ఉంది, దీనికి మొదలు లేదని నమ్మేవారు. కానీ 20వ శతాబ్దం ఎడ్విన్ హబుల్ వంటి సైంటిస్టులు ఒక విషయాన్ని కనిపెట్టారు. ఈ విశ్వం విస్తరిస్తుంది అంటే దీనికి ఒకానొక సమయంలో ఒక ప్రారంభం ఉంది. దీనినే బిగ్ బ్యాంగ్ అంటున్నారు. ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఉంది. సైన్స్ ఇప్పుడు ఏం చెబుతుందంటే, విశ్వం ప్రారంభమైనప్పుడు 3 విషయాలు ఒకేసారి మొదలయ్యాయి: కాలం, స్థలం మరియు పదార్థం. టైం, స్పేస్, మ్యాటర్. ఇప్పుడు వేల సంవత్సరాల క్రితం రాయబడిన బైబిల్లోని మొదటి వచనాన్ని చూడండి. ఆదిలో దేవుడు భూమిని ఆకాశములను సృజించెను అని రాయబడింది. ఆది అనగా టైం, ఆకాశం అనగా స్పేస్, భూమి అనగా మ్యాటర్ అనగా పదార్థం. సైన్స్ వేల ఏళ్ల క్రితమే కనుగొన్న సత్యాన్ని బైబిల్ మొదటి వాక్యంలోనూ చెప్పేసింది. విశ్వానికి ఒక ప్రారంభం ఉంది అంటే ఆ ప్రారంభానికి కారణమైన ఒక ప్రథమ కారకుడు ఉండాలి కదా. మరి ఎవరైనా? ఆయనే దేవుడు. దీనినే ఫస్ట్ కాజ్ థియరీ అంటాం. ప్రసిద్ధ భౌగోళిక శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ ఏమన్నారో తెలుసా? ద లాస్ ఆఫ్ ఫిజిక్స్ సీమ్లీ ఫైన్లీ ట్యూన్డ్ ఫర్ లైఫ్. అంటే భౌతిక నియమాలు జీవం కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసినట్లుగా ఉన్నాయి. ఒక సాఫ్ట్వేర్ ఉంది అంటే దాని వెనుక ప్రోగ్రామర్ ఉండాలి. కోడ్ తనంతట తానే రాసుకోలేదు కదా. మరి మన శరీరంలో ఉన్న అత్యంత క్లిష్టమైన డిఎన్ఏ మరియు దాని కోడ్ తనంతట తాను ఎలా వచ్చింది? లూయిస్ పాస్చర్ వంటి గొప్ప సైంటిస్టులు నిరూపించింది ఏంటంటే, లైఫ్ కమ్స్ ఓన్లీ ఫ్రమ్ లైఫ్. జీవం అనేది కేవలం జీవం నుండి మాత్రమే వస్తుంది. నిర్జీవమైన రాళ్ళు, రప్పల నుండి జీవం పుట్టదు. అందుకే బైబిల్ చెబుతుంది, దేవుడు తన శ్వాసను మనిషిలో ఊదాడు అని. సైన్స్ మనకు కేవలం శరీరం ఎలా పనిచేస్తుందో చూపిస్తుంది, కానీ ఆ ప్రాణాన్ని ఇచ్చింది దేవుడే అని సైన్స్ నిరూపిస్తుంది. డిఎన్ఏ అంటే కేవలం రసాయనం కాదు, అది ఒక కోడ్. ఒక కంప్యూటర్ సాఫ్ట్వేర్లో ఎలాగైతే 0, 1లతో కూడిన కోడింగ్ ఉంటుందో, మన డిఎన్ఏలలో కూడా A,
TCG అనే అక్షరాలతో కూడిన ఒక అద్భుతమైన భాష ఉంది. మైక్రోసాఫ్ట్ అధినేత అయినటువంటి బిల్ గేట్స్ ఒక సందర్భంలో ఏమన్నారంటే, DNA ఈజ్ లైక్ ఏ కంప్యూటర్ ప్రోగ్రామ్ బట్ ఫార్ మోర్ అడ్వాన్స్డ్ దెన్ ఎనీ సాఫ్ట్వేర్ ఎవర్ క్రియేటెడ్. ఈ వాక్యాన్ని మనం ద రోడ్ హెడ్ అనే పుస్తకంలో చూడొచ్చు. ఇప్పుడు మీరే ఆలోచించండి, మన దగ్గర ఉన్న ఒక విండోస్ సాఫ్ట్వేర్ కానీ ఆండ్రాయిడ్ కానీ దానికదే యాదృచ్ఛికంగా తయారవుతుందా? లేదు కదా. ఒక కోడ్ ఉందంటే దాని వెనుక ప్రోగ్రామర్ కూడా ఉండాలి. ఒక భాష ఉందంటే దాన్ని రాసిన రచయిత ఉండాలి. మరి మన శరీరంలో ప్రతి అవయవం ఎలా ఉండాలి? మన కళ్ళ రంగు ఏంటి అనే విషయాన్ని డిసైడ్ చేసే అతిపెద్ద డిజిటల్ కోడ్ ఏ ఇంటెలిజెన్స్ లేకుండా గాల్లో నుండి ఊడిపడిందా? సైన్స్లోని ఇన్ఫర్మేషన్ థియరీ ప్రకారం సమాచారం అనేది కేవలం ఇప్పుడు ఒక తెలివైనటువంటి మూలం నుండి మాత్రమే వస్తుంది. అందుకే DNA అనేది దేవుడు మనలో వదిలిపెట్టిన సంతకమని చాలామంది శాస్త్రవేత్తలు భావిస్తారు. స్టీఫెన్ సి మేయర్ తన సిగ్నేచర్ ఇన్ ద సెల్ అనే పుస్తకంలో దీని గురించి చాలా అద్భుతంగా వివరించారు. ఇప్పుడు ఒక చిన్న ప్రయోగం చేద్దాం. మీరు ఇప్పుడు నన్ను చూస్తూ ఉన్నారు, నా మాటలు వింటూ ఉన్నారు. మీ మెదడులో న్యూరాన్లు పనిచేస్తున్నాయి. కానీ మీ మెదడుని ఎవరైనా కోసి చూస్తే అక్కడ రక్త మాంసాలు మాత్రమే కనిపిస్తాయి. అక్కడ మీరు ఎక్కడున్నారు? మీ ఆలోచనలు, మీ బాధలు, మీ సంతోషం ఇవి ఎక్కడున్నాయి? దీన్నే సైన్స్లో ద హార్డ్ ప్రాబ్లమ్ ఆఫ్ కాన్షియస్నెస్ అని అంటారు. న్యూరో సైన్స్ మెదడు ఎలా పనిచేస్తుందో చెప్పగలదు, కానీ మన మనసు లేదా ఆత్మ అనేది ఏమిటో అది చెప్పలేకపోతుంది. మెదడు ఒక హార్డ్వేర్ అయితే మన మనసు అనేది దానికి సాఫ్ట్వేర్ లాంటిది. ఈ మెదడు గురించి, న్యూరో సైన్స్ గురించి నేను చేసినటువంటి వీడియోస్ను చూడండి. మంచి మంచి ఇన్ఫర్మేషన్ మీరు ఎప్పుడు వినని విధంగా వివరించడం జరిగింది. యోబు గ్రంథం 32వ అధ్యాయం 8వ వచనంలో ఒక మాట ఉంటుంది, నరుల లోపల ఆత్మ ఒకటి ఉన్నది, సర్వశక్తుని శ్వాస వారికి వివేకమునిచ్చును అని. సైన్స్ మన మెదడును అధ్యయనం చేయగలదేమో కానీ మనలోని నేను అనే స్వీయ అవగాహనను సృష్టించలేదు. ఇది భౌతిక ప్రపంచానికి అందని ఒక దైవిక అంశము. ఇప్పుడు ఇంకొక ముఖ్యమైన పాయింట్, మనకు మంచి ఏంటి, చెడు ఏంటి అనేది ఎలా తెలుస్తుంది? ఒక పులి ఇంకో జంతువుని చంపినప్పుడు అది పాపమని మనము, ఎందుకంటే అది ప్రకృతి సహజం. కానీ ఒక మనిషి ఇంకో మనిషిని చంపుతున్నప్పుడు అది తప్పు అని మన మనస్సాక్షి గట్టిగా చెబుతుంది. ఎందుకు? సైన్స్ మనకు ఏమి ఉంది అని చెబుతుంది, కానీ ఏమి చెయ్యాలని మాత్రం చెప్పలేదు. అంటే సైన్స్లో విలువలకు చోటు లేదు, కానీ మనందరి హృదయాల్లో ఒక మోరల్ లా ఉంది. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం 15వ వచనం ఇలా అంటుంది, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు తమ హృదయమందు రాయబడినట్టు వారు చూపుచున్నారు, వారి మనస్సాక్షి వారితో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నది. చాలామంది అనుకుంటారు శాస్త్రవేత్తలంటే దేవుణ్ణి నమ్మరు అని, కానీ ఇది ఒక పెద్ద అపోహ మాత్రమే. ఆధునిక భౌతిక శాస్త్ర పితామహుడు ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఏమన్నారో తెలుసా? సైన్స్ వితౌట్ రిలీజియన్ ఈజ్ లేమ్, రిలీజియన్ వితౌట్ సైన్స్ ఈజ్ బ్లైండ్. అంటే మతం లేని సైన్స్ కుంటిది, కానీ సైన్స్ లేని మతం మాత్రం గుడ్డిది. సైన్స్ అనేది ఒక పనిముట్టు. ఒక సుత్తిని తీసుకొని మీరు ఒక ఇంటిని నిర్మించవచ్చు, లేదా ఒక ఇంటిని పడగొట్టవచ్చు. అది వాడే వ్యక్తిని బట్టి దాని విలువ అనేది ఉంటుంది. సైన్స్ను కేవలం దేవుణ్ణి వ్యతిరేకించడానికి వాడుతున్న వారు సైన్స్ చెప్పే అసలైనటువంటి సత్యాలను గమనించడం లేదు. సత్యం ఎప్పుడు ఒకటే ఉంటుంది. ఒకవేళ దేవుడు ఈ విశ్వాన్ని సృష్టించింది నిజమైతే సైన్స్ చేసే పరిశోధనలు కూడా దేవుని వైపే దారి చూపాలి. నిజానికి ఇప్పటివరకు అదే జరుగుతుంది. ఎన్ని పరిశోధనలు అయితే చేస్తూ ఉన్నారో అంతా దేవునికి దగ్గరవుతూ ఉన్నారు. మరి బైబిల్ సంగతి ఏంటి? బైబిల్ సైన్స్కి విరుద్ధమా? ఖచ్చితంగా కాదు. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి, బైబిల్ అనేది ఒక సైన్స్ టెక్స్ట్ బుక్ కాదు. అది దేవుడు మనతో మాట్లాడిన ప్రేమలేఖ. దాని లక్ష్యం విమానం ఎలా ఎగురుతుందని చెప్పడం కాదు, మనిషి పరలోకానికి ఎలా వెళ్ళాలని చెప్పడం. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే బైబిల్లో ఎక్కడైనా సైన్స్కి సంబంధించిన ప్రస్తావన వస్తే అది తప్పుగా ఉండదు. ఉదాహరణకు భూమి శూన్యంలో వేలాడుతుందని యోబు గ్రంథం 26:7లో రాసి ఉంది. భూమి గుండ్రంగా ఉంది అని యెషయా గ్రంథం 40వ అధ్యాయం 22వ వచనంలో ఉంది. వేల సంవత్సరాల క్రితం ఏ పరికరాలు లేని కాలంలో బైబిల్లో రాయడం ఇవి ఎలా సాధ్యమయ్యాయి? ఎందుకంటే దానిని రాయించిన అతను ఈ విశ్వాన్ని సృష్టించిన వాడు కాబట్టే. సైన్స్ దేవుణ్ణి తొలగించలేదు, దేవుణ్ణి దాచలేదు. నిజానికి సైన్స్ అనేది దేవుడు మన కోసం పెట్టిన ఒక అందమైనటువంటి ప్రదర్శనశాల. మనం మైక్రోస్కోపులలో చూసినా, టెలిస్కోపుల్లో చూసినా అక్కడ మనకు కనిపించేది దేవుని అద్భుతమైన జ్ఞానం. సైన్స్ దేవుణ్ణి తొలగిస్తుందని అనుకున్నవాడు సైన్స్ లోతుల్లోనికే వెళ్ళలేదు. ఎందుకంటే సైన్స్లో ఎంత లోతుకు వెళితే దేవుని అడుగుజాడలో అంత స్పష్టంగా కనిపిస్తాయి. ఇది ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మరింత మందికి చేరువయ్యేలా వీడియోను షేర్ చేయండి. థ్యాంక్ యూ. మరొక వీడియోతో కలుసుకుందాం.